ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్థాపన తిరుమంజన సేవలో దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని దర్శనం. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో స్వామివారి అశ్వవాహన సేవ. టీటీడీలోని వివిధ విభాగాలలో స్క్రాప్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి. అధికారులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం. తొండమాన్పురం టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో చక్రస్నానం, ధ్వజ అవరోహణ ఘట్టాలు. జగన్మోహిని అలంకారంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి అనుగ్రహం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఉత్సవ ప్రియుడు, అఖిల జగాల నేలే శ్రీమన్నారాయణుడు. తిరుమలలో ఈ నెల 26 నుండి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న స్వామి పుష్కరిణి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్వామివారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, అశ్వవాహన సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాసిల్లుతున్న భాగ్యనగరం జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. 9 రోజుల పాటు విశేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. ఆలయంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు తదితర పంచామృత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలను, తులసి పుష్పమాలలను అలంకరింపచేసి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో సహస్రధారలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను వైభవపేతంగా నిర్వహించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు.
అనంతరం మంగళవారం సాయం సంధ్య వేళలో స్వామివారికి ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన స్వామివారిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊంజల మండపంలో వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. ఏకానవమై ఉదకములేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటభద్రములో బలను చేకొని పవళింపుచునొక శిశువై వడి తేలాడిన శ్రీకాంతుడి తడెపో శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపో హరి శ్రీ వెంకట విభుడు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం అశ్వవాహన సేవను నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి అశ్వవాహనంపై ఆసీనును గావించారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మిన్నంటే భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ జూబ్లీహిల్స్ ఆలయ వీధులలో స్వామివారి అశ్వవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా గదయు శంఖంబు చక్రముధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు గదయు శంఖంబు చక్రముధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భాగ్యనగర వాసులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం త్రిశక్తి డాన్స్ అకాడమీకి చెందిన శ్రీమతి ప్రియాంగా నటేష్, కుమారి అమూల్య మంజా బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆద్యంతం అలరించింది. టీటీడీలోని వివిధ విభాగాలలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన స్కాప్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాలలో ఉన్న స్క్రాప్ను గుర్తించి 15 రోజులలో రిపోర్టు అందించాలని అధికారులకు సూచించారు. 6 నెలలకు ఒకసారి ప్రతి విభాగంలో స్క్రాప్ తొలగింపునకు షెడ్యూల్ రూపొందించాలన్నారు. వేలం ద్వారా ఆ స్క్రాప్ను ఎప్పటికప్పుడు విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఫీడ్బ్యాక్ వ్యవస్థ అద్భుత ఫలితాలు ఇస్తోందని, దీనిని ఇదే విధంగా కొనసాగించాలన్నారు. భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలతో తిరుమలలో ప్రజా రవాణా, అన్నప్రసాదం, పారిశుద్ధ సేవలు విశేషంగా మెరుగుపడ్డాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఎఫ్ఎంఎస్, కళ్యాణకట్ట, లగేజీ సెంటర్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని అన్నారు. భక్తులు విరాళాలు అందించేందుకు వీలుగా తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో కూడీ కియోస్కో యంత్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన పలు ఇంజనీరింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో సిఈ సత్యనారాయణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో నెలవైన తొండమాన్పురంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజైన మంగళవారం ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు వైభవపేతంగా సాగిన వార్షిక బ్రహ్మోత్సవాలలో
చివరి రోజైన బుధవారం ఉదయం చక్రస్నానం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని చక్ర తాళ్వార్లను అర్చకులు పుష్కరిణి చెంతకు వెంచేపు చేశారు. స్నానపీఠంపై ఉత్సవాలను కొలువు తీర్చి పంచామృతాలు సుగంధ పరిమళ అభిషేకం జరిపారు. ఆ తర్వాత పసుపు చందనం సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం చక్రస్నాన మహోత్సవం సంప్రదాయ శోభితంగా సాగింది. అనంతరం ధ్వజ అవరోహణం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. ఆపై ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ బాజా భజంత్రీల నడుమ ధ్వజ అవరోహణం జరిపి స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని బేరు వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి, శ్రీ తిరుకచ్చినంబి, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తిరుకచ్చినంబి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ ఆలయంలో బేరిశెట్టి సంఘం ఆధ్వర్యంలో అవతార మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో 9వ రోజైన మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారిని, శ్రీ తిరుకచ్చినంబి స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు.
జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో ఎంతో వైభవపేతంగా జరుగుతున్న బ్రహ్మోత్సవ వైభవాన్ని పుష్పాలంకరణలు ద్విగుణీకృతం చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నయన మనోహరంగా భక్తుల భరితంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో అబ్బురపరిచేలా చేపట్టిన పుష్పాలంకరణలు భక్తులను ముగ్ధుల్ని చేస్తున్నాయి. రంగురంగుల తోరణాలతో ఆలయంలో అమర్చిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో ఎంతో అందంగా రూపుదిద్దిన తీరు జంట నగర వాసులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని ప్రసాదిస్తున్నాయి. భక్తవత్సలుడైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారు జగన్మోహిని అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. జగన్మోహిని అలంకారంలో స్వామివారిని దర్శించుకుంటే కామ క్రోధములు తొలగి అమృతమైన ఆనందాన్ని పొందుతారని ప్రతీతి. ఈ క్రమంలో తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వైభవపేతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజున స్వామివారు జగన్మోహిని అలంకారంలో అనుగ్రహించారు. ముందుగా అర్చకులు మణిమయ మాణిక్యాలు, వజ్రాభరణాలు, సుగంధ పుష్పమాలలతో స్వామివారికి జగన్మోహిని అలంకరణ చేసి చూడ చక్కటి వాహనంపై కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆపై భక్తుల జై నరసింహ స్మరణల నడుమ ఆలయ వీధులలో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మండపంలో స్వామివారిని కొలువు తీర్చి వేద పండితులు వేదపారాయణం నిర్వహించగా అర్చకులు ఛత్ర చామర సేవలను జరిపి మహామంగళ నీరాజనాలను సమర్పించారు. తీర్థాద్రిగా పేరుగాంచిన శేషాచల సానువులలో అత్యంత పవిత్ర తీర్థరాజంగా వెలుగొందుతోంది శ్రీవారి పుష్కరిణి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వేంచేసిన తిరుమల క్షేత్రంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అడుగు పెడుతూనే ఆధ్యాత్మిక భక్తి చైతన్యాన్ని మనలో ఉవ్వెత్తున పెంపొందించే కలియుగ వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చామూర్తిగా అనుగ్రహిస్తున్న తిరుమలగిరిలో ప్రతి అంగుళం పరమ పవిత్రమే, మోక్షకారకమే. లెక్కకు మిక్కిలిగా పావన తీర్థాలతో అలరారుతున్న శేషాచల సానువులకు తీర్థాద్రిగా పేరు ఉంది. కోట్లాది తీర్థాలకు పుట్టినిల్లైన వెంకటాచలంలో ఆనంద నిలయోడి వైభవాన్ని అనువనువునా నింపుకుని యుగయుగాల చరిత్రను సంతరించుకున్న తీర్థరాజమే శ్రీవారి పుష్కరిణి. కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో నెలవైన కోనేరునే శ్రీవారి పుష్కరిణిగా, స్వామి పుష్కరిణిగా పిలుస్తారు. ఈ పుష్కరిణిని దర్శించడం వల్ల, ఇందులోని తీర్థాన్ని సేవించడం, స్నానం చేయడం, స్మరించడం వల్ల కూడా సమస్త పాపాలు నశించి సర్వ సుఖాలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తీసుకువచ్చి ఇక్కడ నెలకొల్పినట్టు తెలుస్తోంది. అందుకే ఈ పుష్కరిణిలో బ్రహ్మీ ముహూర్తంలో బ్రహ్మాది దేవతలు స్నానం చేసి శ్రీవారి దర్శనం చేసుకుంటారని బ్రహ్మాండ పురాణంలో పేర్కొన్నారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోనేటి మధ్యలో 1468వ సంవత్సరంలో సాళువ నరసింహరాయలు నీరాళి మండపాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 15వ శతాబ్దంలో తాళ్లపాక వారు ఈ కోనేటికి మెట్లు నిర్మించి నీరాళి మండపాన్ని పునరుద్ధరించారు. అలాగే తదనంతర కాలంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి పుష్కరిణిని అభివృద్ధి చేశారు. టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చాక స్వామి పుష్కరిణి మరింత కొత్త నగిశీలను నింపుకుంది. ప్రతి ఏటా పాల్గొన మాసంలో 5 రోజుల పాటు శ్రీవారి తెప్పోత్సవాలను స్వామి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పుష్కరిణి చుట్టూ ఉన్న గ్రిల్స్ ను శుభ్రపరిచి స్వచ్ఛమైన నీటిని నింపారు. తెప్పను ఆధునీకరించి రంగులతో ముస్తాబు చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, నిఘా భద్రతా విభాగం సిబ్బంది సమన్వయంతో తెప్పోత్సవాలకు అనుగుణంగా పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు.
తెప్ప సమర్థతపై ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శ్రీవారి పుష్కరిణిలో ట్రయల్ రన్ నిర్వహించారు. తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఫిబ్రవరి 26వ తేదీ సీతా లక్ష్మణ ఆంజనేయ సైతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక ఫిబ్రవరి 27వ తేదీ రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై ఊరేగుతారు. ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి 3 రోజులు 3 పర్యాయాలు, 4వ రోజు 5 పర్యాయాలు, 5వ రోజు 7 పర్యాయాలు తెప్పలపై ఉత్సవమూర్తులు విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. తెప్పోత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 26, 27వ తేదీలలో సహస్ర దీపాలంకార సేవ, ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సాయం సంధ్యవేళలో 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తిరుమలకు వచ్చే భక్తులు తెప్పోత్సవాలను నేరుగా తిలకించవచ్చు. దేశ విదేశాలలోని భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సాలకట్ల తెప్పోత్సవాలను వీక్షించి ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ జ్వాలా నృసింహస్వామి వారు యోగానందమూర్తిగా గరుడ విమానంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామివారిని అర్చకులు సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో యోగానందమూర్తిగా అలంకరణ చేసి గరుడ విమానంలో వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ గరుడ విమానంలో యోగానందమూర్తిగా ఊరేగిన శ్రీ జ్వాలా నృసింహస్వామిని దర్శించుకునే భక్తులు తరించారు. అదేవిధంగా దిగువ అహోబిలంలో హంసవాహన సేవ జరిగింది. శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి హంసవాహనంపై ఆశీలను చేశారు. వేద పండితులు వేదపారాయణం నిర్వహించగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాజా భజంత్రీల నడుమ శ్రీ ప్రహ్లాద వరద స్వామి హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోస్టల్ కాలనీలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కృత్తికా నక్షత్ర హోమం జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు ఆరాధనలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి నక్షత్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హోమాలలో పాల్గొని కుమారస్వామి కృపకు పాత్రులయ్యారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో నాగులకట్ట వద్ద పసుపు కుంకుమలతో పూజలు జరుపుకొని తరించారు. కడప జిల్లా పాతగడప సమీపంలో కొలువైన పురాతన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పాల్గొన మాసం అష్టమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాలభైరవ స్వామి మూలమూర్తికి తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేసి ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. వెండి కిరీటం, బంగారు ఆభరణాలతో స్వామివారికి అలంకరణ చేసి కాలభైరవ అష్టోత్తర శతనామావళి, నివేదన, కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు గుమ్మడికాయ దీపాలను వెలిగించి కాలభైరవ స్వామికి హారతులు అందజేశారు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో కొలువైన శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ ఆలయంలో హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా సూర్య భగవానుడి మూలమూర్తికి ప్రాతకాల అభిషేక ఆరాధనలు పూర్తి చేసి పుష్పశోభితంగా అలంకరించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై శ్రీ మహాసౌర ధన్వంతరి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రేణుకాంబ ఆలయ 29వ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ రేణుకాంబ జమదగ్ని మహాముని కళ్యాణం వేడుకగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ముచ్చటగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ రేణుకాదేవి, శ్రీ జమదగ్ని మహాముని ఉత్సవ మూర్తులను వెంచేపు చేశారు. గణపతి పూజ, కలశ పూజ, రక్షాబంధనం తదితర క్రతువులను జరిపి మేళతాళాలు, వేదమంత్రాల నడుమ రేణుకాంబ కళ్యాణం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం హైకోర్టు కాలనీలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సకల జనులు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుతూ ఆలయంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి నవగ్రహ ఆరాధన, అష్టదిక్పాలక పూజలు నిర్వహించారు. అగ్ని ప్రతిష్ఠ చేసి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠాలలో స్వామివారి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఆర్ఎస్ గార్డెన్స్ లోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో బృందావనానికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. భక్తులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మఠంలో బృందావనానికి నిర్వహించిన అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ మాడ వీధుల్లో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో బృందావనానికి నవనీతంతో అలంకరణలు చేసి అర్చనలను జరిపారు. ఆపై మఠం ప్రాంగణంలో స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొని భజనలు, భక్తి గీతాలను ఆలపించి భక్తి పరవశంలో తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.